నా చెడ్డ తలంపుల కొరకే నీ తలపై ముల్ల కిరీటం గుచ్చిరే. అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎంతో అల్లాడావో, అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎంతో అల్లాడావో. నా ప్రాణనాథా నా యేసు రాజా, నా ప్రాణనాథా నా యేసు రాజా. కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకెరకి నలిగిపోతివయ్యా. కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకే నలిగిపోతివయ్యా. నా ప్రాణనాథా నా యేసు రాజా, నా ప్రాణనాథా నా యేసు రాజా. కరిగిపోతివయ్యా, నా కొరకే నలిగిపోతివయ్యా. కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకే నలిగిపోతివయ్యా. నా చెడ్డ తలంపుల కొరకే నీ తలపై ముల్ల కిరీటం గుచ్చిరి. నా చెడ్డ తలంపుల కొరకే నీ తలపై ముల్ల కిరీటం గుచ్చిరి. అయ్యయ్యో ఎట్లా భరించావు, అయ్యయ్యో ఎంతో అల్లాడావు, అయ్యయ్యో ఎట్లా భరించావు, అయ్యయ్యో ఎంతో అల్లాడావు. నా ప్రాణనాథా నా యేసు రాజా, నా ప్రాణనాథా నా యేసు రాజా. కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకే నలిగిపోతివయ్యా. కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకే నలిగిపోతివయ్యా. నా చేతుల్లో చేసిన పాపానికే నీ చేతులు మేకులు కొట్టిరి. నా చేతుల్లో చేసిన పాపానికే నీ చేతులు మేకులు కొట్టిరి. అయ్యయ్యో ఎట్లా భరించావు, అయ్యయ్యో ఎంతో అల్లాడావు, అయ్యయ్యో ఎట్లా భరించావు, అయ్యయ్యో ఎంతో అల్లాడావు. నా ప్రాణనాథా నా యేసు రాజా, నా ప్రాణనాథా నా యేసు రాజా. కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకే నలిగిపోతివయ్యా. కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకే నలిగిపోతివయ్యా. హల్లెలూయా. డైరెక్టర్ గారు రావాల్సింది కోరుచున్నాం. హల్లెలూయా. విత్తనం విరగకపోతే ఫలించున, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చిన అని పాట పాడుతూ దేవుని మహింపరచుకుందాం. శ్రమలేన అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం.
పోతే కిరీటమే వచ్చునా, విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా, విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా, విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొలియాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొలియాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, కిరీటం కావాలంటే గొలియాతులు రావద్దా, కిరీటం కావాలంటే గొలియాతులు రావద్దా, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా, విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. సేవించే మా దేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము, సేవించే మా దేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా నిశ్చయునా, అగ్నిలో ప్రభువే రాగా ఏదైనా నిశ్చయునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా, విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే
శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. హల్లెలూయా. జీవించాలని, ఆయన చూపించిన మార్గం అనుసరించాలని ప్రతి ఒక్కరు కూడా హృదయాలతో జీవితంలో నీలా ఉండాలని, యేసు నాలో ఎంతో ఆశ ఉన్నదని పాడుతూ దేవుని మహింపరచుకుందాం. తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. ప్రతి ఒక్కరు కూడా తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో. నీలాగే చేయాలని, నీతోనే నడవాలని, నీలాగే చేయాలని యేసయ్యా, నీతోనే నడవాలని. నీలాగే చేసి నీతోనే నడచి నీ దగ్గరికి చేరాలని. ఓ నీలాగే చేసి నీతోనే నడచి నీ దగ్గరికి చేరాలని. తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో. ఇలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని. ఇలాగే బ్రతకాలని యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చని.
చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది యేసు నాలో ఎంతో ఆశున్నది యేసు నాలో ఎంతో ఆశున్నది. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యన యవనస్తులు కూడా జాయిన్ అవ్వాల్సింది మనం చేస్తున్నాం. రిమ్స్ కాలేజ్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇద్దరం కలిసి దేవుని కొద్ది నిమిషాలు ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధిద్దాం. ఎంతమంది ప్రార్థనలోని ఇంకా బైబిల్ పట్టణంలో జాయిన్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ దేవుని కృపను బట్టి ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. యవనస్తులు కూడా వాక్య ప్రకారమైన పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు. అదేవిధంగా దేవుడు మనవిని ఆలకించి జవాబును దయచేయాలని ప్రార్థన చేద్దాం. సో యవనులందరూ దర్శనములు చూడాలి. అనేక మంది యవనులందరూ ఆత్మ ద్వారా నింపబడాలని ఆశ కనుక అందరం కలిసి రెండు చేతుల ఆకాశం అయిపోతే దేవుని స్తుతిద్దాం. Holy Spirit, Lord, we worship you. ఆనాడు దావీదు ఏ విధంగా గొలియాతు వంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయనకు ఆత్మ ద్వారా అది జయించగలిగాడు. ఎలీషా ఏ విధంగా యోర్దాను విడగొట్టాడు, ఆ విధంగా మనము కూడా స్టెఫెను వలె ఆత్మ జ్ఞానంతో మాట్లాడుతూ దేవుని స్తుతిద్దాం. రెండు చేతుల ఆకాశం అయిపోయి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును, గొల్యాతును పడగొట్టి జయముందేదను. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపై దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నాకు భయమే లేదు, నేను దావీదు
అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టేదను. నీవు నాలో నుండా నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టేదను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను శకను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. నీవు నాలో నుండా నేను శకను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. అభిషేకించుమయ్యా, ఇప్పుడు అభిషేకించుమయ్యా. అభిషేకించుమయ్యా, ఇప్పుడు అభిషేకించుమయ్యా. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. అభిషేకించుమయ్యా, ఇప్పుడు అభిషేకించుమయ్యా. అభిషేకించుమయ్యా, ఇప్పుడు అభిషేకించుమయ్యా. సర్వ శరీరులపై నీ ఆత్మను కుమ్మరిపా. సర్వ శరీరులపై నీ ఆత్మను కుమ్మరిపా. యవనులు అందరూ దర్శనమును చూడగా, యవనులు అందరూ దర్శనమును చూడగా. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. అభిషేకించుమయ్యా, ఇప్పుడు అభిషేకించుమయ్యా. అభిషేకించుమయ్యా, ఇప్పుడు అభిషేకించుమయ్యా. పెంతుకొసు పండుగ నాడు వెనుగాలి వంటి శబ్దముతో మనం కలిసి పెంతుకొసు పండుగ నాడు వెనుగాలి వంటి శబ్దముతో బలమైన ఆత్మ, బలమైన ఆత్మ దిగగా ఆత్మ బలములతో నింపబడి. బలమైన ఆత్మ దిగగా ఆత్మ బలములతో నింపబడి. శక్తినిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ. ఆత్మతో నింపు దేవా, ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. అభిషేకించుమయ్యా, ఇప్పుడు అభిషేకించుమయ్యా. అభిషేకించుమయ్యా,
అభిషేకించుమయా ఇప్పుడు అభిషేకించుమయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 తండ్రి నాయన మీ ఆత్మాభిషేకంతో నింపు నాయన దావీదు సర్వ శరీరులపై నీ ఆత్మను కృమ్మరింప, సర్వ శరీరులపై నీ ఆత్మను కుమ్మరింప, యవనులు అందరూ దర్శనములు చూడగా, హల్లెలూయా, యవనులు అందరూ దర్శనములు చూడగా. శక్తినిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు. సంగమంతా కలిసి శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. ఈ ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, ఆత్మతో నింపు దేవా, ఆత్మతో నింపు దేవా. అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు వేడుకుందామా దేవా, అభిషేకించండి అయ్యా మమ్ములను, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. నీవు నాలో నుండా నేను నువ్వలే ఆత్మజ్ఞానముతో మాట్లాడేదు. నీవు నాలో ఉండ నేను స్టెఫను వలే, నీవు నాలో నుండా నేను స్టెఫను వలే ఆత్మజ్ఞానముతో మాట్లాడేదు. దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదను. ప్రతి విధమైన సమస్యను నీవు ఆనాడు ఎలీషా యోర్దాను విడగొట్టినట్టు విడిపోవునుగాక. ఆయన ఆత్మ ద్వారానే ఎన్నో ఘనమైన కార్యములు, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీ ముందుంచబడిన పెద్ద సమస్యలు, పెద్ద ఇబ్బందులు, ఇరుకులు ఉన్నప్పటికీ గొల్యాతు పరిస్థితులు దావీదు ఏ విధంగా గొల్యాతు పడగొట్టి జయముందాడు, ఆ విధంగా విశ్వాసముతో గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి గొల్యాతును పడగొట్టి జయముందేదన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఒకసారి అభిషేకమా, అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపై. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా.
హల్లెలూయా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఆత్మతో బలపరిచిన దేవా నీకు స్తోత్రములు. ఈ ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడలాగా మన నిర్మలమ్మ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినగా అందరం ఏకీపిద్దాం, వాక్యంలోనికి మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడైన ప్రభువు మీకు స్తోత్రాలు తెలుసుకొచ్చినాము. స్తుతి నందన దైవమా మీకు స్తోత్రాలు తెలుస్తున్నాము. స్తుతి ఆరాధన మీకు అప్పిస్తున్నాము. అయ్యా తండ్రి, మా ఆరాధనకు యోగ్యులు మీరే ప్రభు. మేము స్తోత్రించుటకు కారణభూతులు మీరే ప్రభు. మా హృదయమును పరిశీలించుచున్న దేవా, మా అంతరంగములను ఎరిగిన దేవా, మీ దాసుని నిరువబెట్టి మాతో మాట్లాడగలిగిన శక్తిన దేవుడు, అందరికీ చాలిన దేవుడవు, అందరి హృదయములను ఎరిగిన దేవుడవు. ఎవరికి దిద్దుబాటు అవసరమో, ఎవరికి ఆదరణ అవసరమో, ఎవరికి ఓదార్పు అవసరమో తండ్రి, మా అందరి హృదయాలను తృప్తిపరిచి మీ నామాన్ని ఘనపరచి మీరేమి దాసుని మీ స్వాధీనమందుకొని బలపరచి వాడుకొనమని నేను ప్రార్థనకి జవాబు దయచేయమని మా కొరకు రారాజుగా రాబోతున్న యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిన మనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. సమ్మర్ అంతా అయిపోయినట్టుంది, మొత్తం నిండుగా కనబడుతుంది సంఘం అంతా. ఓకే, అక్కడ 2 చైర్స్ జస్ట్ అలా పక్కకి జరిగినా సరిపోతుంది. ఇక్కడ బైబిల్స్ ఉన్నాయి కానీ మనుషులు లేరు. ఎవరు ఉంటే కూర్చోబెట్టండి. ఇక్కడ కూడా ఒక బైబిల్ ఉంది, ఎవరైనా ఉంటే కూర్చోండి, లేదంటే బ్యాక్ సైడ్ అని కూర్చోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు 5 సంవత్సరాలు మన సంఘాన్ని ఆశీర్వదించాడు. ఈ 6వ సంవత్సరంలో దేవుడు మనందరినీ ప్రార్థన ద్వారా ప్రారంభించడానికి దేవుడు కృప చూపించి నేడు యవనస్తుల ద్వారా వాక్యంలో కూడా ఎదగడానికి, వాక్యం చదవడానికి ఎంత కష్టపడుతున్నారంటే ఆ యొక్క పదాలు, ఆది కాండంలో ఉన్న పదాలు అయితే చాలా కష్టమైన పదాలు. అటువంటి పదాలు కూడా చక్కగా మెల్లగా చదివి దేవుని మహింపరుస్తున్నారు. హల్లెలూయా. సో వారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంకా మీ యవనస్తులు లేదా మేము కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు ఎవరు ఉంటే యూత్ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. సో రాత్రి 8:45 నుంచి, ఈరోజు కూడా ఉంటుంది, ఆదివారం కూడా ఉంటుంది, 8:45 నుంచి 9:30 వరకు 45 నిమిషాలు. సుమారుగా 6 నుంచి 7 అధ్యాయాలు పూర్తి చేయడం జరుగుతుంది. జూలై 1న ప్రారంభమైంది, డిసెంబర్ 31న అది సంఘం యవనస్తులుగా పూర్తి చేస్తున్నాం. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వారు కూడా జాయిన్ అవ్వచ్చని మనవి చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది వాక్యం కొరికిన సమయం. దేవుడు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం అనుగ్రహించలాగున ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉందాం. ఈ సమయాన్ని మన ఆత్మీయ తండ్రికి అప్పగిస్తున్నాం. ప్రభునామానికి స్తుతి కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువుకే చెల్లును గాక. అందరూ చేపకి బిగ్గరగా దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రార్థనా కూడిక పుష్టిగా ఉంది, అందుని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. మరి కుటుంబాలుగా వచ్చారు మీరు. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించడమే యెహోషువ తీర్మానం నేటి సంఘం కలిగి ఉంది. దీని వెనుక ప్రార్థనా ఫలితం. అరుణోదయమున 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆన్లైన్ ప్రేయర్లో మీరు చూపించిన ఆసక్తిని బట్టి స్తుతిస్తున్నాం. దానికి స్తోత్రం. అలాగనే మరి ఈ నెల నుండి యవనస్తులు, మరి విద్యార్థులు బైబిల్ పఠన చేయడానికి, ఆన్లైన్ బైబిల్ స్టడీ చేయడానికి ప్రభు ద్వారం తెరిచాడు. అందరూ కూడా చదువుతున్నారు. దేవుని వాక్యం చదువువాడు ధన్యుడు. హల్లెలూయా. వినువాడు ధన్యుడు, గాయకున్నవాడు మరి ధన్యుడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి చాలామంది లాంగ్వేజ్ ప్రాబ్లం బట్టి ఇప్పుడు అందరూ కూడా చక్కగా చదువుతున్నారు, తెలుగు చదువుతున్నారు. వాళ్ళు చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నాను నేను. తదుపరి మన పాస్టర్ గారు, వారి మనవడు, మా మనవడు అన్ని భాషలు మాట్లాడుతాడని అన్నారు.
అన్ని భాషలు కూడా కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మన మాజీ ప్రధాని పివి నరసింహ గారు వారు అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడేవారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. నేషనల్ లాంగ్వేజ్లు కూడా హల్లెలూయా. కాబట్టి ఈ సమయం మనం దేవుని నామాన్ని స్తుతిద్దాం. మన విశాఖపట్నం వెళ్ళినప్పుడు బోర్డు చూశాను, హిందీ సర్వీస్ అని బోర్డు. హల్లెలూయా. కాబట్టి అన్ని లాంగ్వేజ్లో కూడా ఇంగ్లీష్ ఆరాధన, హిందీ ఆరాధన, హల్లెలూయా, ఇవన్నీ కూడా జరిపించాలని ఆశ అయితే ఉంది. ప్రార్థిస్తే దేవుడి కార్యం జరిపిస్తాడు. దానికి స్తోత్రం. హిందీ భాషీయులు కూడా మన సంఘంలో ఉన్నారు, ఇంగ్లీష్ వారు కూడా ఉన్నారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రారంభం ముందు కొద్దిగా చిన్నగా ప్రారంభించిన రానున్న దినముల్లో అది కొన్ని నీటి బిందువులు సెలయేర్లుగా మారుతాయి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. 5,000 ప్రార్థన ఎంతమందికి తెలుసు? 5,000 ప్రార్థన ఎవరు తెలుసమ్మా? 5,000 ప్రార్థన 5,000 రూపాయలు కాదు. మన చేతికి ఎన్ని వేలు ఉంటాయంటే ఒక చేతికి 5,000 ప్రార్థన ఎంతమంది తెలుసు? దానికి స్తోత్రం. పిడికిడి బిగిస్తే ముందు కనబడుతుంది ఏంటంటే బటన్ వేలు, చాలా బలంగా ఉంటుంది. ఈ బటన్ వేలు మనకి ఏం నేర్పిస్తుంది అన్నది మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు. చాలామంది ప్రార్థించమంటే తడుముకుంటుంటారు, తల గోక్కుంటారు. కాబట్టి అలా కాకుండా ప్రార్థన అనేది వెంటనే మీ చేతిలోనే ఉండాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. 1వ అధ్యాయము 3-5 వచనాలు. నేను చేయే ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. అందరు దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసినప్పుడు మన జ్ఞాపకం రావాలి. హల్లెలూయా. మీరు ప్రేమించే వారి కొరకు, సన్నిహితుల కొరకు, శ్రేయోభిలాషుల కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అపోస్తలుల పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసే ఈ పత్రికలోని మనం చదవబడిన మాట మనం చూసాం. దానికి స్తోత్రం. 1వ అధ్యాయము 3-5 వచనాలు. దానికి స్తోత్రం. ఈ సత్క్రియ ఆన్లైన్ ప్రేయర్, ఉదయకాల ప్రార్థన, ఆన్లైన్ బైబిల్ స్టడీ, సాయంత్రం లేక రాత్రి అంటారో తెలియదు. ఈ సత్క్రియ ఆరంభించిన వాడు ఎవరండి? ఇది మంచి పనా కాదా? మంచి పనా కాదా? ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం మంచి పనా చెడ్డ పనా? మంచి. ఈ సత్క్రియ ఆరంభించిన వాడు ఎవరు? బైబిల్ చెప్తుంది ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు. అందరు దేనికి స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించమని రూఢిగా నమ్మొచ్చినాను. అందరు ఆమె చెప్పండి. యేసుక్రీస్తు దినం అంటే ప్రభు రాకడ దినం వరకు కూడా. అందరూ కూడా బిగ్గరగా ఆమె చెప్పండి. అంటే మన ప్రార్థనలు యానివర్సరీ మీటింగ్తో సరికాలేదు, అది అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్టుగా కొనసాగించడానికి ప్రభు కృప చూపుతున్నాడు. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. 3:30కి ఆన్ చేస్తే మెలకుగా ఉన్న వారు కూడా ఉన్నారు. మీ ఆసక్తిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తుంది. దీన్ని ఆరంభించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, దాన్ని కొనసాగించగలిగిన వాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంతవరకు అంటే ప్రభు రాకడ వరకు. ఉదాహరణకి ఆయన కృప ఎంత ఉంటుందంటే చాలామంది ఆయుష్ ఉన్నంత వరకు అండి, ప్రభు రాకడ వరకు అండి అని చెప్పేవారు. కానీ ఆయన కృప నిరంతరము ఉండేది. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం.
అలాగే ప్రభువైన యేసు రాకడ వరకు కూడా కొనసాగించగలని రూఢిగా నమ్ముతున్నానని నమ్మిన వారు బిగ్గరగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. గనుక మీ అందరి నిమిత్తం ప్రార్థన చేసింది ఏంటంటే యేసుక్రీస్తు అందరికి ప్రభువా, అందరికి ప్రభువా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మన ప్రార్థనలో అందరి నిమిత్తం కూడా ప్రార్థన చేయాలి. అందరు దేనికి స్తోత్రం తెలుసు. ఉదయకాల ప్రార్థనలు మీరు వింటున్నప్పుడు నేను మొత్తం ఎవరు కూడా అక్కడ మినహాయించలేదు, అందరి కొరకు కూడా చుట్టుముడుతున్నారు. దేనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. మీ అందరి నిమిత్తం నేను చేయ ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా, ఒకప్పుడు కాదు, ఎప్పుడో కాదు, ఎప్పుడు కూడా నిత్యము కూడా ఏం చేయాలండి? సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన అంటే ప్రార్థనకి రావడం కష్టమే, ప్రార్థన చేయడం కష్టమే. ఒకప్పుడు నానుడు, ఇప్పుడు ప్రార్థనకి రావడం కూడా ఇష్టమే, ప్రార్థన చేయడం కూడా ఇష్టమే. అందరూ ఆమె చెప్పాలి. హల్లెలూయా. భారంగా కాదు, బాధ్యతగా రావాలి. భారంతో రండి. దేనికి స్తోత్రం. భారంగా రావద్దు. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తున్నాడు, సంఘం కొరకు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానికి స్తోత్రం. సమాజం కొరకు చేయాలి, సంఘం కొరకు కూడా ప్రార్థన చేసిన అనుభవం అపోస్తలుడైన పౌలు అనుభవం మన అనుభవంగా ఉండాలి. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించను. అందరూ బిగ్గరగా దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. ఈ బట్టని వేళ దేనికి నేర్పిస్తుందంటే మన ఎవరి కొరకండి? సన్నిహితుల కొరకు, ప్రేమించే వారి కొరకు, శ్రేయోభిలాషుల కొరకు, అందరి నిమిత్తం కూడా దాంట్లో ఉంది. కానీ ఇక్కడ ఎక్స్పెషల్ ముందు సమీపంగా ఉంటుంది కాబట్టి మనం సమీపంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దానికి స్తోత్రం తెలుద్దాం. ప్రేమించేవారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ప్రేమించేవారు ఉంటారు, శ్రేయోభిలాషులు ఉంటారు, సన్నిహితులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. దానికి స్తోత్రం. రెండవది ఏ వేలు తర్వాత బటన్ వేలు తర్వాత దీన్ని ఏమంటే చూపుడు వేలు. ఈ చూపుడు వేలు ఏంటంటే మనం చూపు అంటే వేలు చూపిస్తాం, అంటే ఎవరి కొరకు అన్నది. మిగతా 4 వేలే మనకు చూపిస్తాయి. కాబట్టి చూపుడు వేలతో ఎక్కువగా ఎవరు చేస్తారు? ప్రసంగికులు, బోధకులు, అర్థమైందండి, ఉపదేశకులు, టీచర్స్, లెక్చరర్స్. దానికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలంటే బోధించే వరకు ప్రార్థన చేద్దాం. పరిచర్యలు 5 ఉన్నాయి. 5 ఎన్ని పరిచర్యలు? అపోస్తలులు, బోధకులు, కాపరులు, ఉపదేశకులు, సువార్థికులు. వీరి కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. బోధకుల కొరకు, కాపరుల కొరకు, అపోస్తలుల కొరకు, ఉపదేశకుల కొరకు, సువార్థికుల కొరకు, అలాగే సేమ్ అలాగే మన దేవునికి సన్నిధిలో ప్రార్థన చేయవలసిన టీచర్స్ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. సండే స్కూల్ టీచర్స్ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మన సంఘంలో ఏంటంటే ఎవరి చిల్డ్రన్ సండే కూడా పెట్టడం జరిగింది. అందరు దానికి స్తోత్రం తెలుద్దాం. కనుక మనం గమనించవలసింది టీచర్ పిల్లల కొరకు చేసాం, కానీ ఇంకేం చేయాలండి? పిల్లలకి అర్పిస్తే టీచర్స్ కొరకు కూడా ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. దానికి స్తోత్రం. అలాగే టీచర్స్ ఉపాధ్యాయుల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దానికి స్తోత్రం. దర్శనం రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో మాట చూద్దాం. 5వ అధ్యాయం 25వ వచనం. 5 సహోదరులారా, చూసారా ఇక్కడ ఎవరు చేస్తున్న? సహోదరులారా, ఒకే బాప్తిసం, ఒకే ప్రభువుని, ఒకే ఆత్మ కలిగిన సంఘంకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఈ పౌలు గారే రాయడం కాదు ఈ ఉత్తరం. పౌలుతో పాటు సిల్వా ఉన్నాడు, తిమోతి కూడా ఉన్నారు. మా కొరకు ప్రార్థన చేయండి. అందరూ ఆమె చెప్పండి. అంటే ఎవరి కొరకు చేయాలండి? మా కొరకు కూడా, బోధకుల కొరకు ప్రార్థన చేయండి. దేనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా బట్టన వేలు దేని కొరకు చెప్తుందండి?
మనకు సమీపంగా సన్నిహితులు, శ్రేయోభిలాసులు, ప్రేమించేవారు ఉంటారు. వారి కొరకు యేసుప్రభు కూడా శిష్యులు 12 మంది ఉన్నా అంతరంగ శిష్యులు ఎంతమంది అండి? 3. కనుక గమనించవలసిన విషయం. మూడవదిగా మనం చూద్దాం. 3 వేలు అండి, పొడుగు వేలు. అన్ని వేలు కంటే పొడుగు వేలు, మధ్య వేలు. ఈ పైన అనేది మనం దేనికి చూపిస్తుందంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు త్వరగా చదువుదాం. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. ఇది వార్నింగ్, హెచ్చరిక. ఇది దేనికి స్తోత్రం తెలుద్దాం. ఆప్షన్ కాదు, రిక్వెస్ట్ కాదు, విజ్ఞాపన కాదు. ఏంటంటే ఇది హెచ్చరిక. దేనికి స్తోత్రం. తద్వారా ఎవరికి నమ్మదట? మనకి నమ్మది. మనము నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం మనుషులు అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేయరండి? విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేనికి స్తోత్రం. 3000 దేనికి జ్ఞాపకం వస్తుంది? అధికారుల కొరకు ప్రార్థించేద్దాం, రాష్ట్రపతి కొరకు ప్రార్థించేద్దాం. మనకు రాజు ఎవరండి? రాష్ట్రపతి. రాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, ఇంకేంటి ముఖ్యమంత్రుల కొరకు, ఉప ముఖ్యమంత్రుల కొరకు, లోక్సభ క్యాబినెట్ అవ్వచ్చు, రాజ్యం, పార్లమెంటు, ఇవన్నీ అధికారులు, ప్రజాప్రతినిధుల కొరకు, అధికారుల కొరకు, ఐఏఎస్, ఐపీఎస్, గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఆఫీసర్స్ కొరకు ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. దేనికి స్తోత్రం. ఈ 3000 అధికారుల కొరకు ప్రార్థన చేయమంటుంది. దేనికి స్తోత్రం. 2000 బాధకుల కొరకు ప్రార్థన చేయమంటుంది. బొట్టని వేళ్ళు మనకు సన్నిహితులైన, ప్రేమించే వారి కొరకు ప్రార్థన చేయాలి. దేనికి స్తోత్రం తెలుద్దాం. చాలాసార్లు మనకు సన్నిహితులే కానీ వారికి ఒకసారైనా సువార్త ప్రకటించారా? ఒకసారి చెక్ చేసుకోండి. వారి కొరకు ప్రార్థించారా? యేసు ప్రభుని పరిచయం చేశారా? ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత మనం ఉత్తరవాదులుగా ఉంటాం. తర్వాత మనం ప్రశ్నిస్తారు వాళ్ళు జడ్జిమెంట్లోని. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అందరికి సదానికి స్తోత్రం తెలుద్దాం. విన్నా వినకపోయినా చెప్పవలసిన బాధ్యత, సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటింపనేయాలి నాకు శ్రమ. కాబట్టి యేసు ప్రభుని పరిచయం చేయండి. దేనికి స్తోత్రం తెలుద్దాం. వారి కొరకు ప్రార్థన చేయండి. అందరు దేనికి స్తోత్రం తెలుద్దాం. 3000. 4000 ఏంటి? అనామరక వేలు, చాలా బలహీనమైన వేలు. ఇది అర్థమైంది. చాలా బలం తక్కువ దీనికి. అంటే అక్కడ అర్థమవుతుంది ఎవరి కొరకు చేయాలంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13-16 వచనాలు చదువుకుందాం. ఏదైనా శ్రమలో ఉన్న వారి కొరకు, మీలో ఎవరికైనా శ్రమ సంబంధించిన అతడు ప్రార్థన చేయవలను. రోగులు ఏం చేయాలండి? సంఘ పెద్దను పిలిపించాలి. ఈ మధ్యన సీజనల్ ఫీవర్స్ వచ్చాయి, వైరల్ ఫీవర్. చాలామంది దుప్పటి కప్పుకొని రొట్టె పాలు తాగడం కాదు, కానీ బైబిల్ వాక్యం నీవు ఏం చేయాలండి? సంఘ పెద్దలకి, సంఘానికి పిలిపించాలి. సంఘ పెద్దలను పిలిపించాలి, సంఘానికి తెలియపరచాలి. అతను వచ్చి ఏం చేయాలి? ప్రభువు నామాన ప్రార్థన నూనె రాసి ప్రార్థన చేస్తారు. విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరిచిన. ఒకవేళ పాపములు చేసిన వారైతే పాపక్షమాపణ పొందుతారు. దేనికి స్తోత్రం తెలుద్దాం. అందుకోసం మీరు స్వస్థత పొందినట్లు ఒక్కనే కొరకు ఒకడు ప్రార్థన చేయడం. అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇదన్నీ కూడా బైబిల్ ఫార్ములా. అంటే అక్కడ అర్థమైన 4000 దేని కొరకు ప్రార్థన చేయమంటుంది? బలహీనుల కొరకు, రోగుల కొరకు, కష్టాల్లో ఉన్నవారి కొరకు, శ్రమల్లో ఉన్నవారి కొరకు, ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు ఏం చేయాలని మనము ప్రార్థన చేయమంటుంది. అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం. ఆ బలహీనులు విధవరాలు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, వికలాంగులు అవ్వచ్చు,
అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. వారిని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. వికలాంగుల్ని మధ్య దివ్యాంగులు అనేసి అంటున్నారు. వారికి ప్రభుత్వ రాయితీ కూడా ఎక్కువగా పెన్షన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఈ అంటే 5,000 ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ చేయమన్నా మనం చేయడానికి ఒక ప్రేయర్ పాయింట్స్ మన మధ్యలోనే ఉంటే, మన హృదయంలో ఉంటే దానికి స్తోత్రం చెల్లిద్దాం. 5,000 చివరి వేలు ఏంటండి, చిటికిన వేలు అంటారు. చిన్న వేలు అన్ని వేలకంట. అర్థమైందండి. ఈ వేలు చెప్తుంది, అర్థమైంది. ఒకసారి ఈ చిన్న వేలు చిటికిన వేలు అని చాలామంది తేలిగ్గా తీస్తారు. అర్థమైందండి. చిటికిన వేలు దేనికి జ్ఞాపకం చేస్తుంటే తగ్గించుకుని ప్రార్థన చేయాలి. నా జనులు తమ్మును తాము తగ్గించుకుని నన్ను వెదకి ప్రార్థన చేసిన వారి పాపమును క్షమించి వారి దేశమును దేశానికే స్వస్థత. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేటి దినాల్లో ఏమంటున్నా, తగ్గేదే లేదంటున్నారు. తగ్గాలి, ఎదిగే కొద్దీ వదగాలంటున్నా. మన మాజీ రాష్ట్రపతి ఎవరు, అబ్దుల్ కలాం గారు, ప్రభు చేతి కింద దీన మనస్కులే ఉన్నాడు. తగిన కాలం ముందు హెచ్చించబడినట్లు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తూర్పు నుండి కానీ పడముట్టుండి కానీ హెచ్చి కలగదు, కరుణించి దేవుని వల్ల కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకరిని తగ్గించుకుంటే హెచ్చించబడతాం, హెచ్చించుకుంటే తగ్గించబడతాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి పిలిపి పత్రిక అన్నీ కూడా వాక్యానికి ఆధారంగా తీసుకోవాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఏదో తోచింది చెప్పడం కాదు, కానీ మనం దేవుని యొక్క సన్నిధిలోని పిలిపి పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చేస్తే, మీరు దేని గురించి చింతపడకడి. చింత మనిషిని సమాధి చేసేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలండి, చింతించద్దు, ఆలోచించండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని పేతురు రాసిన పత్రికలో ప్రభు మీద వేయండి అన్నాడు. దేనికి ఇస్తాడు, నీ భారం యెహోవా మీద మాపు, నీ పనుల భారం ప్రభు మీద మాపు, మీ ఉద్దేశాలు సఫలమవుతాయి, ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడని బైబిల్ చెప్తుంది. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. చింత చితికి చేరుస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలోని చింత పడవద్దని బైబిల్ చెప్పింది. చింత లేని వింత మనుషులు ఎవరండి, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అగ్నిగుండంలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు, 4 ఉన్నారా? అమ్మా వేసినప్పుడు 3, తర్వాత 4వ వ్యక్తి ఎవరండి? దేవుడే యెహోవా, దేవతల రూపం కలిగిన వాడు. దేనికి పొరపాటున ఎంతమందిని వేసామంటే 3 వేసాము, లేదా ఒక దేవతా స్వరూపం కలిగిన వ్యక్తి ఉన్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అగ్నిగుండములు వేసిన వారు కాలిపోయారు, కానీ వేయబడిన వారు కాలిపోలేదు. చింతలేని వింత మనసులుగా ఉండాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక మనం గమనించవలసిన విషయం వ్యక్తిగతంగా దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి హల్లెలూయా మనం ఎంత అల్పలమో జ్ఞాపకం చేసుకోవాలి. మనం హెచ్చించుకోవద్దు. దేవుడు గొప్పతనం దగ్గర మనం తగ్గి ఉందాం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. తగ్గించుకొని ప్రార్థన చేసిన తర్వాత ఒక దేశమే రక్షించబడుతుంది. స్కాట్లాండ్ దేశం వరకు ఎవరు చేశారండి? జాన్ నాక్స్ ప్రార్థన చేశాడు. స్కాట్లాండ్ దేశం నాకు ఇవ్వండి, కాకపోతే నన్ను మరణానికి తీసుకోమంటే దేవుడు అద్భుతకరంగా స్కాట్లాండ్ దేశాన్ని రక్షించబడ్డది. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక టార్గెట్తో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన కార్యాన్ని నెరవేరుస్తాడు. మన కోరికలు తీరకపోవచ్చు, కానీ మన అవసరతలు చదివేశారా? పూర్తిగా చదివారా? 4వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదివేశారా? నేను పూర్తిగా చదివారా? దేన్ని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోని ప్రార్థనా విజ్ఞాపనలను చదమ్మా. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును తలంపులకును
కావలి ఉండును గాక. అందరూ ఆమె చెప్తాం, కావలి ఉండును. ఎప్పుడు దేని విషయంలో చింతపడక మనం ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా చేస్తే సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మన హృదయానికి తలంపులకి కావలి ఉండును. మన ప్రాకారం నెమ్మది ఉండును. మన నగరంలో క్షేమం ఉండును. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా అయిపోయిందా? కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే మన అవసరతల కొరకు ప్రార్థించదు. కోరికలు చేరపోవచ్చు. కోరికలు చాలామంది ఏంటంటే గొంతెమ్మ కోరికలు అంటారు. కోరికలు గుర్రాల్లాగా ఉంటాయి. మన ఊహలకి రెక్కలు వస్తాయి. బైబిల్ చెప్తుంది మీ అవసరత దేవుడు తీరుస్తాడు. అందరూ దేనికి స్తోత్రం. బైబిల్ పఠనం చేశారా? ఎక్కడి వరకు వచ్చారు? ఆదికాండం నుంచి వచ్చారు. కీర్తనలో కూడా అడుగు పడతారు. కీర్తనలో 1వ కీర్తన 3వ వచనం ఏముంది? కన్నత బైబిల్ తీయకుండా చెప్పగలరా ఎవరన్నా? 1వ కీర్తన 3వ వచనం. అతడు చేయనిదంత సఫలమగను. అందరూ దేనికి స్తోత్రం. అందరికి పక్క వాళ్ళకి చెప్పు, నీవు చేయనిదంత సఫలమగను. అకాడమిక్ ఇయర్లో ప్రవేశిస్తున్న విద్యార్థులారా, ఉద్యోగం కొరకు, వివాహం కొరకు దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేని కొరకు మీరు చేస్తున్నారు? బైబిల్ చదవండి ఒకసారి. 1వ కీర్తన 3వ వచనం 1:3. అతడు నీటి కాలు చదవమ్మా. 1:3 వచనం చదవండి. అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. ఏమి సఫలమవుతాయి? 20 కీర్తన 4వ వచనం. ఇవి వివరించిన కానీ చూపించేస్తాను. ప్రార్థన అంటే ఆలోచన దేవుడు సఫలపరుస్తాడు. ఒక ఆలోచన అన్నది ఒకటి ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? చాలామందికి ఆలోచన ఉండదు, పాలోచన ఉండదు. అదే ఏంటండి? దురదృష్టి ఉండదు, ఇంకేంటంటే దురాలోచన ఉండదు, దూరాలోచన ఉండదు. నాకు చాలామంది అన్నారు, పాస్టర్ గారు మీకు దూరాలోచన లేదు, దురాలోచన లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం చేయను, మీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచును కాక. సామెతల 16:2-3. యవనస్తులు చాలామంది ఉన్నారు, రిమ్ స్టూడెంట్స్, కాబోయే ఎంప్లాయీస్. నీ ఉద్దేశం సఫలము. చాలామంది అంటారు, కోపం వస్తే నీ ఉద్దేశం ఏంటంటారు. నీ ఉద్దేశం సఫలమగాలి. అందరూ దేనికి స్తోత్రం తెలియదు. ఉద్దేశం అనేది ఒకటి ఉండాలి. హల్లెలూయా. నీ పనుల భారము ప్రభు మీద ఉంచు, నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. అందరూ దేనికి స్తోత్రం తెలిద్దాం. 20 కీర్తన 5వ వచనం 3వది. ఒకటి ఆలోచన సఫలమవుతుంది, ఉద్దేశం సఫలమవుతుంది. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగా. అన్నీ కొన్నా నువ్వు చేసిన ప్రార్థన, మార్నింగ్ ప్రార్థన అవ్వచ్చు, రాత్రి ప్రార్థన అవ్వచ్చు, దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఉపవాస ప్రార్థన అవ్వచ్చు, సంఘ ప్రార్థన అవ్వచ్చు, వ్యక్తిగత ప్రార్థన అవ్వచ్చు, గొలుసు ప్రార్థన అవ్వచ్చు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. అది శీల ప్రార్థన అవ్వచ్చు. మన మెన్స్ ఫెలోషిప్లో కూడా షేరింగ్. దేవుడు అద్భుతకరంగా 6 నెలల్లోనే మీ పట్ల దేవుడు చేసిన కార్యాలు ఏమిటంటే, అది 8కి ముగించవలసిన 8:30కి ముగించడం అయిందండి. అందరు చెప్పలు కూడా దేవుని నామం కనుక. పురుషులారా, మంగళవారం సాయంత్రం రండి. వినూత్నముగా దేవుడు అద్భుతమైన షేరింగ్, కేరింగ్. హల్లెలూయా. అన్ని దిశల్లో కూడా ఇమ్మానుయేలు పరిచర్యలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ఎదగాలని ఉద్దేశం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయం వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలని ఆనాడు అపొస్తలుడైన పౌలు గాయని కోరిన రీతిగా మీకు కూడా మీ విషయం నేను కోరుతున్నాను. అందరూ నాతో వంతు పలికితే ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీ సెల్ ఫోన్ ఏదో పిచ్చి
ఇవి చూడడం చదవడం కాదు, కానీ మరి ఫోన్లో మీరు ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొందండి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆన్లైన్ బైబిల్ స్టడీలో పాలు పంపులు పొందండి. మీ పిల్లలు పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇందాక నేను వచ్చేలాగానే నిర్మలమ్మ గారు మనవరాలను చూశాను. ఆమె హోంవర్క్ ఇక్కడ చేసుకుంటున్నారు తీసుకొచ్చి. అప్పుడు జ్ఞాపకం వచ్చి మా బెన్నీ రూబీ కూడా అలాగే చేసేవారు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే దేవుని మందిరానికి తీసుకుని రావాలని ఒక ఆలోచన. అలాగే హోంవర్క్ కూడా తను చేసుకుంది. ప్రార్థన. ప్రేమను దేవుని బిడ్డలారా, మన పిల్లలందరూ కూడా ప్రభు శిక్షలో బాధలో పెరగాలి. మన యవ్వన బిడ్డలు అర్థమైందండి. ఎందుకంటే నేటి దినముల్లోని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం ఎంతగానైనా ప్రార్థనలోని పాలు పంపులు పొందాలి. నెక్స్ట్ ఇంకేడండి, యెషయా 26:2 త్వరగా చదివండి. నెహెమ్యా 2:20, ఆదికాండం 24:12, ఆదికాండం 24:21 తర్వాత చదివేస్తా. 26వ అధ్యాయం 2వ వచనం. నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. ఎవరి మనస్సుని మీరు ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఎవరి మనస్సు ప్రభు మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడే దేవుడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దానికి ముందు ఏముంది? యెషయా 26:2 వచనంలోనే చదవమ్మా. సత్యమును ఆశ్రయించి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరి మనసు సత్యాన్ని అనుసరించి నీతి మార్గానికి త్రావును ద్వారాన్ని తెరవాలి. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. నెక్స్ట్ నెహెమ్యా 2:20, మా యత్నమును సఫలము చేయను. చూసారా, మందిరం కట్టడానికి పూనుకుంటున్న ఎవరని? నెహెమ్యా. అలాగే మనం ఇక్కడ మందిరం యొక్క స్థలం కొరకు వెతుకుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడే సమకూర్చునుగాక, మన ప్రయత్నాలను దేవుడు సఫలపరచునుగాక. హల్లెలూయా. దాన్నే యత్నమును సఫలం చేయాలని నెహెమ్యా ప్రార్థన చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం 21వ వచనంలో అబ్రహాము దాసుడు ఎలియాజరు ఎవరి కొరకు వెళ్తున్నాడండి? ఇస్సాకు యొక్క వివాహ సంబంధం కొరకు వెళ్తున్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు తన ప్రయాణాన్ని సఫలపరిచాడు లేదా? సఫలపరిచాడు. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అబ్రహాము అప్పగించిన పని ఎలియాజరు ప్రార్థనాపూర్వకంకి వెళ్ళి ప్రార్థన ద్వారా కార్యం వచ్చిన పనిని సఫలపరిచే దేవుడు, ప్రయాణాల్లో సఫలపరిచే దేవుడు, కార్యాన్ని సఫలపరిచే దేవుడు. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహ వయస్సు వచ్చింది, ఇంక వివాహం అవ్వదనుకుంటున్నారా? మీ ఇంటిలోని పెండి పాటలు వినిపించును గాక. హల్లెలూయా. ఆయన ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఏకాంగులను సంసారాలుగా చేయవాడు. వివాహ విషయంలో అవ్వచ్చు, ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక 1వ అధ్యాయం 3వ వచనంలో కీర్తన 1 అతడు చేయనిదంతా సఫలమవుతుంది. ఏం సఫలమవుతాయి అంటే బైబిల్ ఆలోచన సఫలమవుతుంది, ఉద్దేశం సఫలమవుతుంది, ప్రార్థన సఫలమవుతుంది, పనులు సఫలమవుతాయి, ప్రయత్నాలు సఫలమవుతాయి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. మందిరం పని కూడా దేవుడు జరిగిస్తాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవుడు స్థలాన్ని సిద్ధపరిచే దేవుడు. ఇంకా దేవుని ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే మనం దేవునికి సన్నిధిలోని చేతులు జోడించి ప్రార్థన చేస్తే 5,000 ప్రార్థన. హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధిలో ఆన్లైన్ ప్రేయర్లో కూడా ఉదయకాల ప్రార్థన, అలాగే ఆన్లైన్ బైబిల్ స్టడీలు కూడా మీరు పాలు పంపులు పొందండి. రానున్న దినముల్లో మీరు చాలా దీవెనకరంగా ఉంటారనేసి తెలియజేస్తూ దేవుడు ఈరోజు
రాత్రికాల సమయం ఉపవాసంతో వచ్చిన మీరు ప్రతి కోరికను దేవుడు సిద్ధించిన కాక, దేవుడి వాక్యాన్ని దీవించగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.